ఎంపీ రవిచంద్రన్ గారు, మా పెద్దలు పుట్టమధు గారు, మాజీ శాసనసభ్యులు బీసీ కమిషనర్ కిషోర్ గారు, మరియు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీధర్ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరు పేరు నమస్కారం. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం నిన్న తలపెట్టినటువంటి ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎక్కువగా అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి బీసీవాదులు, సుప్రీంకోర్టు మన నేషనల్ జాతీయ కమిషన్ చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇంటలెక్చువల్ ఫోరం, ఇంకా చాలామంది బీసీ సంఘాలు అందరూ కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధత ఉంటుందని నమ్మినటువంటి మేధావులందరూ కూడా వచ్చినందుకు మరి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పక్కన వేలాది మంది నిన్న ధర్నాకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మంచి మంచి అడ్వకేట్లు, న్యాయ కోవిదులు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్లు ఎంతోమంది కూడా మాకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ భారతదేశం ఒక రాజ్యాంగం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారము ఈ చట్టాలు నడుస్తాయి. రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుంది. ఎవరిష్టం వచ్చినంత వాళ్ళు అనుకుంటే కాదు. రాజ్యాంగం లోపడి చట్టాలు ఉంటాయి, చట్టాల లోబడి కోర్టులు ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అనేక మంది న్యాయకోవిదులు చెప్పిండ్రు. ఒక పక్కన మేము మాట్లాడుతున్నాం, వేల మంది ఒక పిలుపుతోనే వాళ్ళు ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చిన పిలుపుతోనే వేలాది మంది కదిలితే కనీసం దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని కనీసం ఆలోచన కూడా చేయకుండా మేము అక్కడ ధర్నా చేస్తున్నాము. వీళ్ళు హడావుడిగా గవర్నర్కు ఆర్డినెన్స్ పంపింది. అరే మేము అన్నదానిలో వాస్తవం కాదా? మమ్మల్ని పిలిచాడితే మేము కూడా చెప్తాం. సరే, మమ్మల్ని ఒకవేళ పార్టీ పరంగా మీద ఆలోచన చేస్తే అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, మంచి అడ్వకేట్ ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన 2-3 అడ్వకేట్లు కూడా వచ్చారు. నిన్న వాళ్ళని పంపిస్తుంటివి, అధికారులను పంపిస్తుంటివి, మాట్లాడుతుంటివి. అరే ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు ఇవాళ పెట్టి రేపే ఇస్తున్నట్లు హడావుడి చేయడం. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ డిసెంబర్ 15, 2018లో మేము ఇచ్చినటువంటి ఆర్డినెన్స్. దీన్ని సవరణ చేస్తూ వాళ్ళు ఇందులో అంశాలు ఏం పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఆర్డినెన్స్ పంపించారు. చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు చూస్తే నవ్వుతారు. సాయంత్రం ప్రొవోక్ చేస్తారు అసెంబ్లీని, ఇమీడియట్గా గవర్నర్కి పంపుతారు. అంటే దురుద్దేశం ఎట్లా అనిపిస్తుంది చూడండి. అదే అసెంబ్లీలో చట్టాన్ని తయారు చేసిండ్రు, అదే అసెంబ్లీలో తయారు చేసే చట్టాన్ని ఇదే గవర్నర్కి పంపించిండ్రు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపిండ్రు. సంతకం పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపినందుకు ధన్యవాదాలు గవర్నర్ గారు చెప్పిండ్రు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. ఒక్కనాడన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి మీరు ఇది ఆమోదం తెలపండి అని చెప్పి మేము మాట్లాడిందా? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపిండ్రు. గవర్నర్ సంతకాకం కాకముందే ఢిల్లీలో పెద్ద ధర్నా చేశారు. మేము అందరం అనుకున్నాం, బాబు ఎంత చిత్తశుద్ధి ఉంది రాహుల్ గాంధీ గారికి, ఎంత పెద్ద డైరెక్షన్ ఉంది, అయిపోయింది. తమిళనాడు కన్నా ఇంకా తొందరగా అయ్యేటట్లుంది, వాళ్ళు అప్పుడు ఇంకా లేట్ అయితే అనుకున్నాం. కానీ ఇవాళ అక్కడ అడగలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, ఏం చేయలేదు. ఒకవేళ మీరు ఆపి రేపు 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మా రాజుగారు, మా వద్దిరాజు అని చెప్తున్నాడు, పార్లమెంట్లు సమావేశాలు ఉన్నాయి. కనీసం మరి ఆ పార్లమెంట్ సమావేశంలో మీరు కొట్లాడి తాడో పేరు తేల్చుకొని వచ్చి ఇగో మేము ప్రయత్నం చేసినామని చెప్పుకుని లేకుండా మీరు ఇంత బహిరంగంగా మోసం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? అక్కడ మాట్లాడలేదు, అడగలేదు, చేయలేదు. అసలు దీనివల్ల
ఎంత విరుద్ధంగా ఉంటుందంటే ఒకసారి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఎందుకంటే క్లియర్గా మేం 34% పెంచినటువంటిది ఇక్కడ ఉంది, గవర్నమెంట్ నుంచి నిర్ణయం తీసుకున్నది. దీనికి అమెండ్మెంట్ చేస్తూ దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధమవుతుంటే స్వప్నారెడ్డి గారు అయినటువంటి కాంగ్రెస్ సర్పంచ్ కోర్టులో కేసు వేసింది, హైకోర్టులో కొట్టేసిండ్రు. కొట్టేసిన తర్వాత మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చింది 50% లోపల జనాభా తగ్గకుండా రిజర్వేషన్ ఉండాలా, 50% క్రాస్ కాలేదని వీల్లేదని. దానికి అనుగుణంగా